హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరబెట్టిన ఉసిరికాయలు ఎప్పుడైనా విన్నారా? తిన్నారా అండి? నేను చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఇష్టంగా స్కూల్‌కెళ్ళేటప్పుడు తినే రెసిపీస్‌లో ఇదొకటి. ఒక బామ్మ మాకు అమ్మేవారనమాట. మా స్కూల్ పక్కన ఉండేవారు. చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. ఇప్పటికి కూడా చాలా ఊర్లలో ఉంటూనే ఉంటాయి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి ఉసిరికాయలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, కాస్త గోరువెచ్చని నీళ్లు సరిపోతాయండి. ముందు కొన్ని నీటిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత ఉసిరికాయలని చుట్టూ నాట్లు పెట్టుకోండి. నాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నీళ్లు గోరువెచ్చగా అయ్యాక ఆ నీళ్ళని దించేసుకుని ఇప్పుడు ఈ నీళ్ళల్లో పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలని కాస్త సన్నంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని అందులో వేసుకోండి. మనం తినే కారాన్ని బట్టి కొంచెం కారంగా ఉన్నా పర్లేదనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను ఆ 10 ఉసిరికాయలకి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. అసలు ఉప్పుని చాలా ఎక్కువగా వేసుకోవాలి. వాటర్లో చాలా ఉప్పగా ఉంటే ఉసిరికాయకి బాగా పడుతుందండి. వాటర్లో ఉప్పు కనుక సరిపోయింది అంటే నీకు ఉసిరికాయకి పట్టదనమాట. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఉప్పగా ఉండాలి నీళ్ళు. అప్పుడే ఉసిరికాయకి కరెక్ట్గా పడుతుందనమాట ఉప్పు. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసేసుకోవాలండి. ఇంతే, రెసిపీ అయిపోయినట్లే. చాలా బాగుంటాయి అనమాట. ఒక నెక్స్ట్ డేకి ఊరి ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. కానీ అయితే దీన్ని స్టీల్ గిన్నెలో ఉంచుకోకూడదండి. ఎందుకంటే ఉప్పు కదా, గిన్నె పాడైపోతుంది. గ్లాస్ కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకోవచ్చు. అలా నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంది. నేను అందులో నిల్వ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఉసిరికాయ విటమిన్ సి కదా, చాలా పోషకాలు ఉంటాయి. చాలా బాగుంటుంది. నార్మల్గా తినలేని వాళ్ళు ఇలా చేసి చూడండి. ఇంటిల్లిపాది తింటారు. మనం ఒక 10 కాయలు చేస్తే సరిపోవు కూడా. నేను నా దగ్గర ఉన్న కాయలు చేసి చూపించానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మంచిది కూడా కదా ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి ఇవి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి.